నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశం. జగన్ రెడ్డి పాలనలో రైతుల ఆత్మహత్యలు తప్ప జరిగింది ఏమీ లేదు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పేదల ముఖంలో ఆనందం మా లక్ష్యం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పల్నాడు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశం. పల్నాడు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ రోజు నుంచి మద్యం షాపులను టెండర్లు పిలిచింది. ఎవరు ఎన్ని షాపులకైనా అప్లికేషన్లు వేయవచ్చు. పూర్తి పారదర్శకంగా అప్లికేషన్లు అనేవి ఉంటాయి. ఒక వ్యక్తి జిల్లాలో ఏ షాపుకైనా టెండర్లు వేసుకోవచ్చు. టెండర్లు వేసే విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. ఈ నెల 9వ తారీఖు వరకు టెండర్లు వేసుకోవచ్చు. టెండర్లు పూర్తి అయిన తర్వాత జిల్లా కలెక్టర్ డ్రా తీస్తారు. జిల్లాలో మొత్తం 129 షాపులకు అప్లికేషన్లు వేసే వెసులుబాటు ఉంది. సో ఈ 129 షాపులకి మనకి అప్లికేషన్స్ వాళ్ళ స్టేషన్స్లో కానీ కంప్లీట్గా ఆన్లైన్ పద్ధతిలో కానీ చేసుకోవచ్చు అప్లికేషన్స్. ఇది 2 years పాలసీ, 2024-26 సంవత్సరం వరకు, అంటే 2 సంవత్సరాల ఎక్సైజ్ పాలసీ ఇది. దీనికి సంబంధించి యాజ్ ఐ సెడ్ 2 లక్షల నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్తో పాటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికెంట్స్ సక్సెస్ఫుల్గా లాటరీలో అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు జనాభా ఆధారితంగా 2 స్లాబ్స్ మనకి, అంటే మన జిల్లాకు 2 స్లాబ్స్ 55 లక్షలు 65 లక్షలు. 50,000 జనాభా కన్నా తక్కువ ఉన్న మండలాల్లో 55 లక్షల రూపాయలు, దాన్ని ఆర్ఈటీ అంటారు, రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటారు. యాజ్ వెల్ యాజ్ 50,000 కన్నా ఎక్కువ ఉన్న జనాభా, 5 లక్షల కన్నా తక్కువ ఉన్న జనాభా స్లాబ్లో 65 లక్షలు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ని నిర్ణయించడం జరిగింది. సో మన జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్స్ లేవు కాబట్టి మనకున్న మున్సిపాలిటీస్, నగర పంచాయతీస్ అండ్ మండల్స్ దాని జనాభా ఆధారితంగా 2 స్లాబ్స్ 55 లక్షలు అండ్ 65 లక్షల స్లాబ్స్ ఉన్నాయి. ఆ స్లాబ్స్లో వాళ్ళు ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు దాన్ని 1 సంవత్సరానికి 6 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. ఇన్స్టాల్మెంట్స్ కూడా ఏ డేట్స్లో ఆ రోజు సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఆ రోజే 1/6 ఆఫ్ ది అమౌంట్ పే చేయాలి. అండ్ రిమైనింగ్ 5 ఇన్స్టాల్మెంట్స్ కూడా వితిన్ టైమ్ స్పాన్లో వాళ్ళకి డేట్స్ మెన్షన్ చేస్తారు. ఆ టైమ్ స్పాన్లో రిమైనింగ్ 5 ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తారు. 2వ సంవత్సరానికి వచ్చి ఒక 10% ఇంక్రీజ్ ఉంటుంది. అంటే 55 లక్షల దానికి రిమైనింగ్ 10% ఎక్సెస్గా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దానికి సేమ్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకున్న పల్నాడు జిల్లాకు సంబంధించి 2 స్లాబ్స్ ఉన్నాయి కాబట్టి జనాభా ఆధారితంగా 50,000 కన్నా తక్కువ ఉన్న జనాభా, అలాగే 50,000 నుంచి 5 లక్షల వరకు ఉన్న జనాభా ఆధారితంగా 2 స్లాబ్స్కి 55 లక్షలు 65 లక్షల స్లాబ్స్ మనం నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి 6 ఇన్స్టాల్మెంట్స్, ఈ సంవత్సరం 6 ఇన్స్టాల్మెంట్స్, అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం కూడా 6 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. మొత్తం ఈ ఇన్స్టాల్మెంట్స్లో ఏదైతే డేట్స్ చెప్పారో ఆ డేట్స్లో వాళ్ళ అమౌంట్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సైజ్ స్టేషన్స్ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అందరూ ఎక్సైజ్ స్టేషన్స్కి వెళ్ళి చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే ఆన్లైన్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. పూర్తిగా డ్రాయల్ ఆఫ్ లాట్స్ కూడా కలెక్టర్ గారి సమక్షంలో జరుగుతుంది. ఆల్రెడీ లొకేషన్ కూడా చెప్పాను. మీకు మండల వైజ్ కూడా నేను లిస్ట్ ఇస్తాను. సో అప్లికెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ముందుగానే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మూమెంట్లో రష్ ఎక్కువ ఉండి లాస్ట్ మూమెంట్లో ఈవినింగ్ 5 PM తర్వాత వచ్చి అప్లికేషన్ స్వీకరించబడవు కాబట్టి 9వ తారీఖు ఈవినింగ్ 5 గంటల లోపే కాబట్టి ముందుగానే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాను. గడిచిన 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో రైతులకు ఆత్మహత్యలు తప్ప ఒరిగిందేంటని సూటిగా ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. జగన్ ప్రభుత్వంలో ఏడాదికి 1,100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అప్పులు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఆ పరిస్థితి మార్చాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బొల్లపల్లి మండలం పేర్లపాడులో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు. గ్రామ సమీపంలో సాగు చేస్తున్న మిరప పంటను పరిశీలించారు. డ్రోన్ ద్వారా మిరప పంటకు మందుల పిచికారీ చేశారు. ఎమ్మెల్యే జీవి స్వయంగా డ్రోన్ ను ఆపరేట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే జీవి చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, జలాశయాలు ఎండిపోతాయని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ సహా జలాశయాన్ని జలకలతో ఉట్టిపడుతున్నాయన్నారు. ఎక్కడ ట్రాక్టర్లు ఇవ్వలేదు, తైవాన్ స్పేర్లు ఇవ్వలేదు, నీళ్ళు ఇంజన్లు ఇవ్వలేదు. అక్కడక్కడ నామాత్రంగా మేము ఈ పథకం మేము కూడా ఏడ్చామని చెప్పుకోవడానికి
నా మాత్రం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. రైతులకు ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు? చంద్రబాబు గారి పాలనలో 10 కోట్లు, ఒక్క వినుకొండ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ట్రాక్టర్లు, సబ్సిడీలో నీళ్ళ ఇంజన్లు, తైవాన్ స్పేర్లు మొత్తం బ్రహ్మాండంగా ఇచ్చారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆ రోజు ట్రాక్టర్లు 2014 నుండి 19 దాకా 50 ట్రాక్టర్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో కేవలం 13 ట్రాక్టర్లే ఇచ్చారు ఒక బొల్లాపల్లిలో. అలాగే ఒక బొల్లాపల్లి మండలంలో మనకు గొర్రెలు, అట్లాగే రోటోవేటర్లు, పరికరాలు 1500 వాటికి సబ్సిడీలు ఇచ్చారు చంద్రబాబు గారి పాలనలో. జగన్ పాలనలో 22 మందికి ఇచ్చారు. బొల్లాపల్లి మండలంలో తైవాన్ స్పేర్లు 1000 ఇచ్చారు చంద్రబాబు గారి పాలనలో 2014-19లో. ఇక్కడ ఈయన 100 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు 5 ఏళ్లలో జగన్ పాలనలో. ఆయిల్ ఇంజన్లు 220 ఇచ్చారు సబ్సిడీలో చంద్రబాబు గారి పాలనలో. జగన్మోహన్ రెడ్డి పాలనలో గుండు 0 ఇచ్చారు. అలాగే జింకు 180 టన్నులు ఇచ్చారు తెలుగుదేశం పాలనలో బొల్లాపల్లి మండలానికి. ఇక్కడ 100% సబ్సిడీతో ఫ్రీగా ఇచ్చారు 180 టన్నులు జింకు. జగన్ పాలనలో 0 ఇచ్చారు. జిప్సం 400 టన్నులు ఇచ్చారు, రైతులకు ఉచితంగా ఇచ్చారు. కానీ జగన్ పాలనలో 0. బోరాను 1.5 టన్నులు ఇచ్చారు చంద్రబాబు గారి పాలనలో ఉచితంగా, బోరాన్ స్ప్రే చేసుకోవడానికి. జగన్ పాలనలో ఒక్కరికి కూడా ఇవ్వాల, 1 కేజీ కూడా ఇవ్వాల. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క మాటలు, కోతలు. అంటే రైతులకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు గారి పాలన 2014-19 మధ్య హార్టికల్చర్ మొక్కలు ఇచ్చారు, హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించారు, మైక్రో న్యూట్రియంట్లు ఉచితంగా ఇచ్చారు రైతులకి, వ్యవసాయ పరికరాలు సబ్సిడీలో ఇచ్చారు, ఎస్సీ ఎస్టీలకి 70% సబ్సిడీలో ఇచ్చారు, 90% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు రైతాంగానికి, డ్రిప్ ఇరిగేషన్. మరి ఈరోజు మరి జగన్ పాలన 5 సంవత్సరాల్లో డ్రిప్ ఇరిగేషన్ రైతులకు ఇవ్వలేదు, రైతులు తీరని ద్రోహం చేశారు. కనీసం ధాన్యం కొనుగోలు చేస్తే ధాన్యానికి చెల్లించినటువంటి డబ్బులు చెల్లించకుండా 10,000 కోట్లు బకాయిలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో. మొన్న మధ్య తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కొంత డబ్బు ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు రైతులకు ఇవ్వాల్సింది, చంద్రబాబు గారు వచ్చినాక కొంత డబ్బులు 1470 కోట్లు 1680 కోట్ల రూపాయలు విడుదల చేశారు రైతులకి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత. ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, రైతులకు చేయాల్సిన న్యాయం చేయలేదు, రైతులు గిట్టుబాటు ధర ఇవ్వలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో. అందుకే ప్రజలు 151 సీట్ల నుండి 11 సీట్లు ఇచ్చి రైతులే పనిష్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దండగా అని చెప్పి ఒక్క అవకాశం అంటే 151 సీట్లు ఇచ్చిన రైతాంగం ప్రజలు ఆయన పరిపాలన దక్షత చూసి ఈ జగన్మోహన్ రెడ్డి అసలు పనికిరాడని చెప్పేసి 11 సీట్లు కుదించారు ప్రజలు, రైతులని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏ కూటమిని చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇస్తాం. ఎక్కడైనా అందకపోయినా బ్లాక్ మార్కెట్ జరిగినా వెంటనే అధికారుల దృష్టి తీసుకురావాలి, మా దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పేసి ఎమ్మెల్యేల దృష్టికి కూడా తీసుకురావాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. బ్లాక్ మార్కెట్ జరిగిన వాళ్ళది లైసెన్స్ రద్దు చేసి వాళ్ళ మీద కఠినంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఏడీఏ గారు, అలాగే జిల్లా వ్యవసాయ అధికారులు కఠినంగా చర్య తీసుకుంటారని మీ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడైనా అవకతవకలు జరిగితే ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురావాలని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతుకు న్యాయం జరగాలి, ప్రతి రైతు సంతోషంగా ఉండాలి, రేపు భవిష్యత్తులో గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం జరుగుతుంది. శ్రీవారి లడ్డు విషయంలో అపచారం జరిగిందంటూ శ్రీవారికి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. బుధవారం శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత దీక్ష విరమించనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం 4:30 తిరుపతి చేరుకున్న ఆయన అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. వెంట భారీగా అభిమానులు తరలివచ్చారు. మార్గ మధ్యలో భక్తులతో మాట్లాడుతూ అక్కడక్కడ సేద తీరుతూ డిప్యూటీ సీఎం నడక సాగింది. 7 మైలు వద్ద రాష్ట్ర సీసీఎఫ్ నాగేశ్వరరావుతో కాసేపు మాట్లాడారు. గత సంవత్సరం చిరుత దాడికి పాల్పడడంతో మృతి చెందిన లక్షిత, గాయపడిన బాలుడి వివరాలను, అనంతరం చేపట్టిన రక్షణ ఏర్పాట్లను ఆయన వివరించగా పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు కొంతసేపు ఆయన కాలికి ఫిజియోథెరపీ చేశారు.
పేదల ముఖాల్లో ఆనందం చూడటమే తమ లక్ష్యమని, అందుకోసం ఎన్ని సమస్యలు వచ్చినా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయల మడలో మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక పేదల సేవలు మాట్లాడారు. పెన్షన్ 4,000 చేస్తామన్న ఎన్నికల హామీని 100 రోజుల పాలనలోనే నెరవేరుస్తాం. దేశంలో ఎక్కడ లేని విధంగా 4,000 పెన్షన్ ఇస్తున్నామని వివరించారు. నిరుద్యోగులకు మెగా డిఎస్సీ నిర్వహించి 16,347 ఉద్యోగాలు ఇచ్చేలా ప్రకటన జారీ చేశామని, ఆయా నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామన్నారు. జాగా ఉందా? ఊర్లో జాగా ఉందా? ఊర్లో కూడా జాగా లేదు. బ్రెడ్ చేయాలా? ల్యాండ్ అక్విజిషన్ చేయాలా? బీసీ ఎస్సీలో 25 మందికి ల్యాండ్ కావాలి ఎస్సీలకి, ఎస్సీ కాలనీలో. సో వాళ్ళకి మనం హెల్ప్ చేసుకున్నాను. మొత్తం గవర్నమెంట్ అనేది అయిపోయింది. హౌసింగ్ ఉంటే 140 మందికి హౌసింగ్ ఇచ్చేసారు. 32 మందికి ఎస్సీలకు ఇచ్చినాము. 5 స్టేట్ల మాదిరి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఊర్లో? ఇంకా 40 మంది ఉన్నారు. ఫ్యామిలీస్ డివైడ్ అయిన తర్వాత ఎంతమంది ఉంటారు మొత్తం? 40 మెంబర్స్. 40 మెంబర్కి అవుట్ సైడ్ రిక్వైర్మెంట్ ఉంటాం. ఓకే, 40 మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి విల్లింగ్నెస్ ఎవరిని ఇస్తారా? ల్యాండ్ ఇచ్చేసి అనుకోండి. నేను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టిస్తాను. ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటున్నారు. దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. అదే క్రితం కాలం నుంచి నీళ్ళు తెప్పి అదే మా ఇరిగేషన్ ఏదన్నా వస్తేనే కొంచెం సార్ ఇక్కడ ఓసూరు ఒక సార్ చెప్పినట్టు 1.5 కిలోమీటర్లో పోతాయి నీళ్లు. ఆ నీళ్లు వస్తే కొంచెం ఉపయోగపడతాయి. రైతాంగం కొంచెం పని దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఎంత ఇస్తున్నాను నారాయణ? 25,000 ఇస్తారు సార్. 25,000. నీకు ఎంత వస్తుంది? 14. గ్రామీణ బ్యాంకులో ఇంకా పనిచేస్తావు నువ్వు? బిజినెస్ కరెస్పాండెంట్ పనిచేస్తున్నావు. ఏం చదువుతున్నావా? 7th క్లాస్. ఎక్కడ? బాగా చదువుకుంటున్నావా? ఆయన అబ్బాయి. ఏంట్రా నీ పేరేంటి? ఎట్రా రోడ్డు పైన పేరు పెట్టి పిలుచుకోండి. ఎట్రా కూర్చో. నమస్తే చెప్పు. నమస్తే నాన్న. గుడ్ గుడ్ మార్నింగ్ పెట్టాను సార్. గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ పెట్టాలా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. రోడ్డు పైన మోటార్ నువ్వేం చేస్తున్నావు? చదువుతున్నావా? 5th క్లాస్. నువ్వు 7th? నువ్వు 7th. మీ ఇద్దరు, వాడు మీ అబ్బాయి వీడు నా అబ్బాయి ఆయనకి కూతురు కూతురుంది సార్. బెంగళూరు ఈ హైదరాబాద్ లో ఎగ్జామ్ ఉంది, అందుకని పాప రాలేదు. ఓకే ఓకే మా గుడ్. మీ ఇద్దరు సెటిల్ అయ్యారు కొంచెం. ఇది చేద్దాం, మళ్ళీ నేను మీతో మాట్లాడతా. సరే సార్. ఏం చేయాలి? బాయ్. ఇట్రండి అందరూ, ఇట్రండి. రామ్మా ఈ పక్క రండి. ఈ పక్క రండి. అందరూ ఫ్యామిలీ అంతా రండి. ఆ పక్క ఈ పక్క రండి. నువ్వు రా. నేను ఇక్కడ ఇట్రమ్మా, ఆ పక్క రమ్మా. అటు ఆ పక్క ఫోటో అటు తీస్తాడు. అటు చూడండి. గుడ్. కానీ ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. పెన్షన్ రా. అర్జుడు అర్జుడు అయింది. పడలేదా? పడిందా? సాఫ్ట్వేర్లో అసలు ఇష్యూ లేదు సార్. దీంట్లో ఎక్కడ ఏం లేదు. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతాయి సార్. 10 కంతా 90-95% అన్ని రికార్డులో బ్యాండ్ అవుతుందా? అన్ని ఇక్కడ ఉంది సార్. ఇవ్వండి. ఈయనక మీది 500 రూపాయలదమ్మా. పర్లేమ్మా. పాలు తీసుకోండి సార్. లైట్ మీటింగ్ లేట్ అవుతుంది. లేదు 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 కొద్దిగా మళ్ళా రాత్రి అయిపోతుంది. రాత్రి ఏం కాదు సార్. మినిట్ ప్లీజ్. ఒక్క నిమిషం లేదు.
తాగుతారు పాలు తాగుతారు ఇక్కడే పక్కన ఈడే ఉంది, ఈడే లోపల ఇంకెన్ని ఇళ్ళు పెట్టారు? ఒకటి ఇల్లు పెట్టారు, రెండు అయిపోయింది సార్. మెన్యూ ఉన్నాయి సార్. టెంపుల్ తర్వాత రెండు ఇళ్ళు పెట్టారు. హాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు ధైర్యం వచ్చినట్టుంది. లేమా 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 రా. లేమా 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 వద్దుమా వద్దుమా వద్దు. రండి. ఏ పాలు తాగుతావా? ఆయనకి పాలు ఆ? ఇంకా రా. పాలు మ్మ్. దూరం పెట్టు. పాలు పాలు. సో హ్యాపీ సార్, చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఇయర్లీ చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు కూడా ఒక అవగాహన, ఫ్యామిలీస్ ఎట్టెట్టున్నాయనేది ఒక ఐడియా వస్తుంది. మంచి వయసులో మా నాన్న జెండా మోసాడు. మాకు లాస్ట్ మీ ఇయర్ సీఎం ఇప్పుడు రామారావు ఉన్నప్పటి నుంచి లేదు, మీరు సీఎం గా ఫస్ట్ అయినప్పుడు ఆయన సర్పంచ్ గా ఓడిపోయాడు. టీడీపీకి ఓడిపోయింది. 95 నుంచి అప్పటి నుంచి జెండా మోసిందని మాకు ఇది అదృష్టం సార్. థ్యాంక్ యూ. మీరు రావటం కలవటం. బాగా చేస్తున్నారు, ఓకే సార్. కొంచెం వర్కౌట్ చేయండి. నేను గ్రామాన్ని ఎట్ట చేయాలని చూస్తున్నా, అన్ని కుటుంబాలను కూడా చేద్దాం రావడమే మా గ్రామానికి అదృష్టం. చేద్దాం ఏం చేద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీరేం చదువుకోలేదమ్మా? నువ్వు కూడా లేదమ్మా? ఇట్స్ ఓకే. ఇది మన టికెట్ సార్, ప్రోగ్రామ్స్ టికెట్ ఓకే. సార్. మొత్తం జిల్లాలో వాళ్ళే ఇంట్రెస్ట్ చూపించి అతికించుకుంటున్నాం. నేను కర్నూలు అంతా అట్లా చెప్పినా, ఇంట్రెస్ట్ ఉంటే నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి. పరీక్షలు అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, యువత చదువుకోనున్నారు, మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను. దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం. ఇండస్ట్రీస్, పరిశ్రమలు చూశారు, ఎక్కడ పరిశ్రమలు వచ్చే పరిస్థితే లేదు. కానీ ఈరోజు నేను ఆలోచించింది, ఎట్టి పరిశ్రమలు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని వీళ్ళకు భయపడిపోయి వీళ్ళ వాటాలు, కబ్జాలు, దౌర్జన్యాలకు భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరినీ ఒకరొకరిని తీసుకొస్తున్నాం. నిన్నే చూశారు, విశాఖపట్నంలో లూలు గ్రూప్ వచ్చారు. వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. అదే మాదిరిగా పరిశ్రమలు మన ప్రాంతంలో మీరు చూస్తే రాయలసీమని గ్రీన్ ఎనర్జీ హబ్గా సోలార్ కానీ విండ్ కానీ ఈ రెండు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తుంది. ఇది వస్తే 7,50,000 మందికి ఈ ప్రాంతంలో, రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి. అందుకే ఇంకొక పక్క ఆలోచించాను, గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం, ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం. ఇవి కాకుండా ఇప్పుడు కూడా అడిగాను, ఈ ఊరిలో 10 మంది 15 మంది వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, అమెరికాలో కూడా పనిచేస్తున్నారు. సాంబశివారెడ్డి కొడుకైతే అమెరికాలో, వేణు అయితే అమెరికాలో పనిచేస్తున్నాడు. కానీ ఈ ఊరిలో ఉండేవాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు. నేను అందుకే కొత్త ఆలోచన చేస్తున్నాను. ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అని. మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన. ఇది చాలా దేశాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. తప్పకుండా మీ ఊర్లో కూడా మీ కురవాళ్ళతో సహకారంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ ఊరి నుంచి కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఈ ప్రాంతంలో మళ్ళీ వర్క్ స్టేషన్లు కూడా పెడతాం. ఇంట్లో నుంచైనా పని చేయొచ్చు,
ఆఫీసుకు పనిచేయచ్చు. చాలా ప్రాంతాల్లో దీనికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. నేను ఒకటే మీ అందరికీ చెప్పేది, ప్రతిరోజు నేను లెక్క వేయమన్నాను, కంప్యూటరైజ్ చేయమన్నాను. ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో, ఏ కంపెనీలు ఇచ్చామో అవన్నీ కూడా లెక్కేసుకుంటూ నేను ఏదైతే చెప్పానో అది చేయడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశం. జగన్ రెడ్డి పాలనలో రైతులు ఆత్మహత్యలు తప్ప జరిగింది ఏమీ లేదు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పేదల ముఖంలో ఆనందం మా లక్ష్యం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.